హాయ్ అండి అందరికీ. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వంశీ భూమిక వ్లాగ్స్. మీరు చూస్తున్నది చాలామంది అయితే నాకు కామెంట్ పెట్టిర్రు, అక్క అమ్మ రియల్ స్టోరీ ఒకసారి అయితే మాకు చెప్పండి అని. అమ్మ కూడా కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటా అని ఈరోజైతే ఫుల్ వీడియో అయితే తీస్తున్నా. అందరైతే ఎండ్ వరకు చూడండి, మీకు ఏమనిపించిందో జెన్యూని అయితే కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చెప్పమ్మా. అందరికైతే నేను చెప్పుకోవాలి అనుకున్నది ఏంటంటే నా జీవిత చరిత్ర. నాకైతే 13 సంవత్సరాలకే పెళ్లి చేసిర్రు. పెళ్ళైన కానుంచి ఎవరి సపోర్ట్ లేకుండా, అటు అమ్మ నాన్న సపోర్ట్ లేదు, ఇటు అత్త మామ సపోర్ట్ లేదు. నా భర్త నేను అడవులలోనే ఉండి తోటలు పట్టుకొని, జామ పండ్ల తోటలు, మామిడి పండ్ల తోటలు, నిమ్మకాయ తోటలు పట్టుకొని బతికినాం. కరెంటు అంటే ఏంటిదో కూడా తెలియదు నా పిల్లలకు. గుడిసెలల్లా చిమ్మ చీకట్ల బతికిర్రు. ఫ్యాన్ గాలి అంటే మాకు అస్సలే తెలియదు. 5 సంవత్సరాలే మేము ఫ్యాన్ గాలి పడబట్టి, అప్పటిదాకా మేము అడవులలోనే ఉన్నాం. మాకు దోమలు ఇట్లా దుచ్చిపోసుకుంటే ఇదంతా బట్టి ఉండేది. మేము పండుకున్నప్పుడు మేలుకున్నంతసేపు కొట్టుకునేది, తర్వాత కరిచిపోతుండేది. అలాంటి లైఫ్, అలాంటి జీవితం ఎలా తీసుకుంటూ ఒక్కరోజంటూ ఇంటికాడ ఉండకుండా నా పిల్లల కోసం నాకు పిల్లల కంటే కూడా అందరికీ కొడుకులు ఇచ్చిండు దేవుడు, నాకు బిడ్డలు ఇచ్చిండు దేవుడు. నా అదృష్టం. పిల్లలు లేక చాలామంది, నేను ఇంతే అనుకున్నా, పిల్లలు లేక చాలామంది ఇబ్బంది పడుతురు కదా. దేవుడిచ్చిన వరం నా బిడ్డలే నా కొడుకులు అనుకున్నా, నా కొడుకునే నా బిడ్డ అనుకున్నా. ఎవరికైనా ఎవరన్నా అడిగితే ఏం చెప్పేదంటే, నేను నీకెందరు పిల్లలని అడిగితే నాకు 3 కొడుకులు 1 బిడ్డ అనేది. అమ్మ 3 కొడుకులా అందరూ నవ్వేది. నేను నాకు 3 బిడ్డలమ్మ 1 కొడుకు అంటే, మరి అట్లా ఎందుకు చెప్పినావు అనేది వాళ్ళు. మీరేమంటారు అని చెప్పినా అనేది వాళ్ళ అమ్మ. మళ్ళీ ఎవరికన్నా నాకు 3 బిడ్డలు 1 కొడుకు అని చెప్పింది అనుకో, అమ్మో 3 బిడ్డలా అనేది. అన్నప్పుడు నాకు కొంచెం భయం అయ్యేది. ఎందుకు ఇట్లా అంటుర్రు, ఎవరైతే ఏంది పిల్లలే కదా, బిడ్డలైనా వాళ్ళే కొడుకులైనా వాళ్ళే. కొడుకులు పెట్టేది ఏముంది, బిడ్డలు పెట్టకపోయేది ఏముంది. మన రెక్కలు చేతనైన రోజులు, మన రెక్కలు ఆడిన రోజులు మనమైతే చేసుకొని తింటాం. తర్వాత ఏదో మనం బతుకుతాము, ఉంటాము, పోతాము. మనకు ఊళ్ళు పెట్టరు మనకేం తెలుస్తుంది, తెలియదు కదా. నా బిడ్డలనే నా అక్క చెల్లెళ్ళు అనుకున్నా, నా కొడుకునే నాకు అన్నదమ్ముడు అనుకున్నా, నా భర్తనే నాకు తండ్రిలాగా అనుకున్నా. ఆయనతోనే జీవితం అంతా బతికి, అడవులల్లో అయినా, చెట్లల్లో అయినా, గుట్టల్లో అయినా, రాళ్ళల్లో అయినా, రప్పలల్లో అయినా, ఆయన ఏడ ఉంటే ఆడనే ఉన్నా. మేము ఒకరం గంప తీసుకొని బేరాన్ని పోతే ఒకరం పిల్లలు పట్టుకొని ఇంటికాడ ఉండేది. మళ్ళీ ఒకరం పోతే ఒకరం అట్లనే చూసుకునేది. నా భర్త అయితే నా బిడ్డల మీద మస్తు ప్రేమ ఉండేది. బిడ్డలు నీకు అని ఒక్కరోజు కూడా అనపోయేది. నీకు బిడ్డలు అందరు బిడ్డలే కదా అని ఒకనాడు అనపోయేది. నాకు మాత్రం 2 బిడ్డల తర్వాత 1 కొడుకు వచ్చిండు. నా కొడుకునైతే ఇంతవరదాకా ఎవ్వరైనా ఏం కొడుకుని కన్నావమ్మ నువ్వు అన్నోళ్ళు అయితే లేరు. నా కొడుకునైతే అందరు మంచోళ్ళే అన్నారు ఇప్పటివరకు అయితే. మంచోడు 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 మంచోడు, శివ మంచోడు, శివ మంచోడు, శివ మంచోడు. మీ అందరి దీవెనలు నా కొడుకు ఉండాలి. నా కొడుకు మంచిగా ముందుకు సాగాలి. నా పిల్లలు, నేను ఎక్కడ పోయినా అమ్మగారింటికాడ ఒక 4 రోజులు ఉన్నది లేదు. ఎటు పోయినా ఉరికి రావాలి నా పిల్లల కోసం. ఎందుకు రావాలి అట్లా అంటే, నా పిల్లలు మేమంతా అడవులలో ఉంటున్నాం అనుకొని ఎటు పోయినా ఊరికొచ్చేది. నేను కాకపోతే మా ఆయన కాకపోతే నేను.
ఉరికొచ్చి పిల్లల కాడ ఉండేది. కోడి గట అటు పోయి ఇత్తులు తిని పిల్లల కాడికి ఎట్లా ఉరికొస్తుందో అట్లా ఉరికొచ్చేది. పక్షులు ఎట్లా పోతాయి మేతకు పోయి మళ్ళీ ఎట్లా ఉరికొస్తాయో అట్లా ఉరికొచ్చేది. నా పిల్లలైతే మస్తు పానంగా చదువుకున్నా. అంత అడవులలో ఉండి కూడా నేను నా పిల్లల బడికి తోలినా. నా పిల్లలు లేట్ అయిందంటే సైకిల్ మీద తోలొచ్చిన. నేను సైకిల్ కూడా దొక్కినా. నాకు సైకిల్ దొక్కాలని కోరిక బాగుండే, మస్తు ఇష్టం ఉండే. మా ఆయన అయితే ఒకరోజు కొట్టిండు నేను సైకిల్ దొక్కుతుంటే. మా ఆయన లేనప్పుడు దొంగతనంగా సైకిల్ కూడా నేర్చుకున్నా. నా పిల్లల 3 కిలోమీటర్లు కాదు 4 కిలోమీటర్లు ఉన్నా కానీ బడికి అయితే పంపిన. పెద్ద బుజ్జిని 10 చదివించిన. రాజేశ్వరి 12 చదువుకుంది. ఆమె 9 చదివినాకనే పెళ్లి చేసిన కానీ ఆమె పట్టుదలతోని 12 తరగతి పరీక్షలు రాసింది, పాస్ అయింది. నా కొడుకు 10 చదువుకుండు. మరి ఎందుకు పోతలేవు అయ్యా నువ్వు కాలేజీ పోయిండు, పేరెక్కించుకుండు వచ్చిండు. పోతలేడు, 2-3 రోజులు పోయిండు, పోతలేడు. ఎందుకు పోతలేవు అయ్యా నువ్వు అని అడిగిన. అమ్మ నాన్న పని చేస్తలేడు, నేను కూడా కాలేజీ పోతే నువ్వు ఒక్కదాని ఏం చేస్తా అత్తవమ్మ మమ్మల్ని అత్త కొడుక నేను ఎట్లనన్నా కష్టపడతా పొమ్మని ఎన్నోసార్లు చెప్పిన. నా కొడుకు అయితే పోలేదు. నా కొడుకు ఏమి కావాలనే కోరిక నాలోన ఉండే అంటే పోలీస్ కావాలని ఉండే. నా కొడుకు పోలీస్ అయ్యి వస్తుంటే చూడాలని ఉండే. నా కొడుకు మిస్ అయిపోయింది. ఎంత భద్రాలు చెప్పినా బడి పోలే, కాలేజీ పోలే. మా అమ్మ కోరిక నెరవేరాలని నా కొడుకు పోలీస్ బట్టల మీద ఫోటో దిగాడు, చూపించిన తెచ్చి మస్తు ఏడ్చిన. నువ్వు ఇట్లా ఉందో కదా కొడుక, నువ్వు ఎందుకు చదువుకోలే, నువ్వెందుకు ఇట్లా చేస్తే అంటే నీ కష్టం నేను చూడలేక పోలే అమ్మ అన్నాడు. నా కష్టం ఏముందిరా, నేను జాగ్రత్త మిమ్మల్ని చిన్నప్పుడు సాధినామమ్మ, మేము పెద్దగా అయినాం, అక్కల పెళ్ళిళ్ళు అయినాయి, చెల్లె పెళ్ళికి ఉంది, నువ్వు ఒక్కదానికి కష్టం చేయలేవు. మా ఆయన చేయలేకపోయాడు, ఇక తాగుడికి అలవాటు అయ్యాడు. నేను అప్పటి నుంచి అయినా తాగేదిలే కానీ బలం ఉన్నప్పుడు ఆపిండు తాగుడు. అంతో కష్టం చేసిండు. వస్తుంటే ఇక కష్టం చేయలేదు, పని పోలేదు. ఆయన ఏమన్నా చేసుకుంటే ఆయనే తాగేది. అటు అని 10 రూపాయలు ఇవ్వకపోయినా సరే అని నేను తోటలు పట్టుకొని నేను బిజినెస్ చేసుకొని నేను వ్యాపారం చేసుకున్నా కాబట్టి పిల్లలు సాగగలిగిన, చదివిపించిన, పెళ్ళిళ్ళు చేసిన. కానీ లేకపోతే కూలినాలు చేసుకుంటే మేము ఏమైపోయేటోళ్ళము, మేము ఎటుపోయేటోళ్ళము. నా భర్త అట్లా అయిందని నేను కూడా సప్పుడు చేయకుంటే నా పిల్లలు ఈ స్థాయిలో ఉండేటోళ్ళు గారు ఇవ్వాలి, ఈ చదువులో ఉండేటోళ్ళు గారు ఇవ్వాలి. నా చిన్న బిడ్డ 15 చదివిపించిన. నా చిన్న బిడ్డని సైకిల్ కొనిచ్చిన, కాలేజీ పో అన్న. 2 పెళ్ళిళ్ళు అయిపోయినాయి. నా చిన్న బిడ్డను ఎంతో గౌరవంగా సాగిన. అట్లనైనా పోయింది, 15 వరకు చదువుకుంది. మీ అంతల్నే వాళ్ళ నాయన చనిపోయిండు, క్యాన్సర్ వచ్చింది వాళ్ళ నాయనకు. వాళ్ళ నాయనని వేసుకొని తిరిగిన హాస్పిటలే ఉంది కానీ తిరిగిన హాస్పిటల్ లేదు. నేను నా భర్త బతకాలే, నాకు ఇంక 2 పిల్లలు ఉన్నారు, పెళ్ళి అయ్యేటోళ్ళు అని ఎంతో కొండంత ఆశలతో తిరిగినా కానీ నా భర్త బతకలే. క్యాన్సర్ వచ్చింది, ఇంత గడ్డ వచ్చింది. ఇక్కడ ఆపరేషన్ చేయించుకొచ్చిన. ఈఎన్టీ హాస్పిటల్లో ఒక డాక్టర్ జాడ చెప్పిండు, తీసుకొని పోయినా. 6 నెలలు తిరిగిన హాస్పిటల్ చుట్టూ తిరిగి చేంజ్ చేసి ఆపరేషన్ చేసుకొచ్చినాక ఒక 6 నెలలు బతికిండు. ఇక చనిపోయిండు. మా ఆయన చనిపోతాడు ఇక 10-12 రోజుల కనంగా నా చిన్న బిడ్డకు పెళ్లి చేసిన. నా చిన్న బిడ్డ వెళ్ళిపోయింది. ఆయన ఉండగానే పెళ్లి చేయాలనుకున్నా. ఆయన పోయినాక పెళ్ళిళ్ళు చేస్తే నాకేం ఉండదు. ఆయన కళ్ళ ముంగట నా బిడ్డ పెళ్ళి కూడా అయిపోయిందని నా కొడుకు పెళ్లి చేసిన. అటో ఇటో చూసి నా కొడుకు పెళ్లి చేసిన. తర్వాత నా బిడ్డ చేసిన. అందరికైతే పెళ్ళిళ్ళు మా ఆయన ఉన్నప్పుడు, మా ఆయన 12 రోజులు చచ్చిపోతాడు అనగా నా చిన్న బిడ్డ పెళ్ళి అయింది. చేసిన ఆయన కళ్ళ ముంగట అయితే బాధ్యతలన్నీ ఓడిపించిన. అట్లా కష్టపడి బతికిన. నా ఆరోగ్యం గురించి అందరూ అంటుర్రంట. ఎందుకు నేను ఇంత వీక్ అయిపోయినా అంటే బిజినెస్ మీద పడి
తినక నేను ఇలా తినుకుంటా ఇంటికాడ కూర్చుంటే ఇలా బేరం పోతుంది. బేరం పోతే 1000-2000 పోతాయి. ఆ పిల్లలకు సాయంత్రం ఎట్లా? ఓ భూమి లేదు, ఓ జాగ లేదు, అయ్యమ్మ సంపాదించి ఇచ్చింది లేదు, అత్తమ్మ సంపాదించి ఇచ్చింది లేదు, భర్త సపోర్ట్తో భర్త కష్టం చేసి ఇంత కొన్నది లేదు, ఏది లేదు. ఏదో ఒక ప్లాట్ మందమన్నా గుడిసె మందమన్నా గుడిసేసుకోనన్నా బతుకుతాము అనే పట్టుదల బట్టి ఒక ప్లాట్ కొనుక్కున్న. గుడిసె కన్నా గంటెడు జాగుంటే ఇంత గుడిసేసుకోనన్నా బతుకుతాడు నా కొడుకు. ఎప్పుడన్నా నా బిడ్డలు వస్తే ఉంటారు. ఎన్నిళ్ళ కిరాయికుంటాం, మందిళ్ళ కిరాయికుంటే మందే అయిపోతుంది, మందిదే వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలి తప్పదు అని కష్టపడ్డా. పెళ్ళిళ్ళు చేసుకుంటూ 3 బిడ్డలు చదివిపించుకుంటూ వాళ్ళ పెళ్ళిళ్ళు చేసుకుంటూ వాళ్ళ కానుపులల్లో తీసుకుంటూ వాళ్ళ ఖర్చులల్లో తీసుకుంటూ వాళ్ళకి అన్నిటి పెట్టుబోతలు పెట్టుకుంటూ నా కొడుకు 2 గుంటల జాగా కొన్నా, గుడిసేసుకున్నాం, బతుకుతున్నాము గుడిసెలా. ఇందిరమ్మ ఇల్లు అని వచ్చింది. నేను ఏమనుకున్నా అంటే నా జీవితంలో కూడా నేను ఇంట్లో నిద్ర చేయలేను, మంచి కాదు, ఈ గుడిసెలలోనే నా కాలం సాలిస్తా అనుకుంటే ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. ఇల్లు వచ్చినప్పుడు ఎంతో మురిసిపోయినా. ఇల్లు వచ్చింది, నా కళ నెరవేరింది, నేను ఇంట్లో వండుకుంటా అనుకొని 5 లక్షలు వాళ్ళు ఇస్తారు అంటే 10 లక్షలకు మాట్లాడిచ్చిన. ఒక 5 లక్షలు బయట తీసుకొచ్చిన నా కొడుకు నేను పోయి తీసుకొచ్చిన. నేను లేకున్నా నా కొడుకు ఎవరు ఇయ్యరు, నా కొడుకు లేకున్నా నాకు ఎవరు ఇయ్యరు, నన్ను చూసి ఎవరిస్తారు. తీసుకొచ్చి ఇల్లు మొదలుపెట్టిన. ఇల్లు మొదలు పెడితే 3,40,000 వచ్చినాయి గవర్నమెంట్ నుంచి. 5 లక్షలు తీసుకొస్తే 1,50,000 మిత్తి పడ్డది. సంవత్సరం అవుతుంది ఇప్పటికి తీసుకొచ్చి. ఇక మళ్ళీ ఇంకా 2 లక్షలు కావాలి ఇల్లుకు. ఆ 2 లక్షలు నా నుంచి అయితే లేదు తెస్తానికి. తోటలని పడితే తోటలలో ఏం వస్తలేదు. ఇన్ని రోజులు చేసిన అటో ఇటో తోటలతోనే బతికిన, తోటలతోనే ఉన్నా కానీ నిమ్మకాయకి ఏం రేట్ లేదు. ఫస్ట్ కరోనా వచ్చిన కాంచి రూపాయి బిల్ల లాభం లేదు మాకైతే. ఈడప్పు తెచ్చి ఆడబెడుతున్నా, ఆడప్పు తెచ్చి పెడుతున్నా, ఈడప్పు తెచ్చి ఆడబెడుతున్నా, ఆడప్పు తెచ్చి పెడుతున్నా. మేము చేసిన కష్టం ఏమైనా అప్పుల మిక్కీలే కడుతున్నాం కానీ అప్పు అయితే తీరుస్తలేను. అప్పు లేకుండా అయితే నిద్రపోతలేను, రంది లేకుండా అయితే నిద్రపోతలేను. నా కొడుకు చెప్తే ఆడు చిన్నోడు, ఏమి ఆయనకు ఇబ్బంది పెట్టాలి, బరువులు బాధ్యతలు అన్నీ నా మీదనే వేసుకున్నాను. ఆయనకో పెళ్లి చేసిన, చేస్తే అదృష్టం 3 ఆడపిల్లలే పుట్టారు. సరే అయితే నాకు లేరా బిడ్డలు? నేను 3 కన్నా. బిడ్డలే మంచోళ్ళు కొడుకుల కన్నా. 100కు 100 చెప్తున్నా నేను. బిడ్డలే మంచోళ్ళు, కొడుకులు అందరి కొడుకులు నా కొడుకు లెక్క మంచోళ్ళు ఉండరు. చాలా దుర్మార్గులు ఉంటారు. తల్లిదండ్రుల కష్టపెడతారు, తల్లిదండ్రులు సంపాదించి నమ్ముకొని తింటారు, తల్లిదండ్రుల కొడతారు, తల్లిదండ్రుల తిడతారు. కానీ అట్లా చేస్తే చాలా పాపం దక్కుతుంది కొడుకులకు. బిడ్డలు అమ్మయ్య చెప్పిన మాట అన్నా వింటారు కానీ కొడుకులు వినరు. 3 బిడ్డలు అయ్యరానికి కాలం ఎలా తీసుకుంటూ వచ్చిన. ఏమి ఒక్క రూపాయి కూడా రాలేదు. సంవత్సరం తోట బట్టి 1,00,000 రూపాయల పెట్టుబడి పెట్టి చేస్తే నా కొడుకు అది వెళ్ళిపోయింది. బతుకోరు బిడ్డ అని చెప్పిన. నేను బిజినెస్ చేసుకుంటా, ఒక పూట తింటా, ఒక పూట తిరిగి వచ్చి బస్సులో వెళ్ళిపోయి వచ్చి అట్నే పడుకుంటా. తిరగంగా నాకు షుగర్ అని వచ్చింది. షుగర్ మామూలుగా ఉండదు, 300, 400. ఒకసారి నా మనవరాలు పుట్టినప్పుడు అయితే 600 షుగరు తినక తోలికి 600. నువ్వు చచ్చిపోతావమ్మా, ఎట్లా బతుకుతున్నావు అన్నాడు డాక్టర్. నన్ను సూదులు రాస్తా అన్నాడు. సార్ అని కాళ్ళు కడుపులు మొక్కినా, నేను వేసుకోలేను సార్ అని. 2-3 పూటలు పెట్టిండు గోళీలు. వేసుకుంటూ వచ్చినా కానీ ఇప్పటికైనా 380, 400 ఉంటుంది తిన్నాక, గోళీ వేసినాక కూడా. అట్లా కూడా భరించుకుంటూ వస్తున్నా. ఇక రోజు కానీ గోళీలు మింగినాక నా ఆరోగ్యం ఎట్లుంటుంది? ఒక పూట తింటే ఒక పూట తినను. ఇక రందులు, పరిశాను, ఎప్పుడు ఒక టెన్షన్ ఉంటుంది. ఆడగట్టమైతే బాగా తెస్తుంది, ఈడగట్టమైతే బాగా తెస్తుంది. వాళ్ళు ఏమన్నా అనబోతే ఏమంటా, అమ్మ మిత్తి కడతా, అయ్యా మిత్తి కడతా తీసుకోరు, ఈసారి మిత్తి ఇస్తా తీసుకోరు, ముందుకైతే అసలు కడతా అంట.
కానీ ముందు వరకు కూడా అసలు నా దగ్గరికి రాదు. అదే మిత్తిలు కట్టుకుంటూ పోతున్నా. చిట్టీలు ఎత్తి ఆ బాకీ కట్టినా మళ్ళీ చిట్టీలు కట్టుకుంటూ పోవాలి. ఎన్నో ఒక కాడైతే బాకీ ఉంటుంది. నా జీవితం మాత్రం ఎన్నడూ సుఖంగా ఇక్కడ తిని హాయిగా నిద్రపోయింది లేదు. బిడ్డ పెళ్లి చేయాలంటే ఏడ తేవాలి పైసలు, ఎట్లా చేయాలి పెళ్ళి? బిడ్డ కంటానికి వచ్చిందంటే ఇవాళ గంటదో రేపు గంటదో 1,00,000 రూపాయలన్న ఇంట్లో ఉండాలి, కనీసానికి ఒక 50,000 ఇంట్లో ఉండాలి అని కష్టపడుకుంటూ చేసుకుంటూ వచ్చిన. కానీ ఆ దేవుడు అనేటోడు నా అందులో ఉన్నాడు అంటారు కదా, ఎంత చెట్టుకు అంతే గాలి అని. ఆ దేవుడు ఏం చేసిండంటే నా బిడ్డలకు కానీ నా కోడలకు కానీ చల్లగా కానిపించిండు. గవర్నమెంట్ హాస్పిటళ్ళల్లో నా పిల్లలు అన్నారు, నాతోటి వాళ్ళ పిల్లలకు ఆపరేషన్లు అయ్యి అన్నారు. నా పిల్లలు మాత్రం నార్మల్గా అన్నారు. పుట్టిన పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉన్నారు. నేను ఎంత సంతోషపడ్డా అంటే, దేవుడా నాకు నువ్వు ఉన్నావు, నాకు ఏం కాదు, నాకు ఎవ్వరు సపోర్ట్ లేకున్నా ఏం లేదు అంటే మీది కాదు, అమ్మది లేకున్నా ఏం కాదు, నాన్నది లేకున్నా ఏం కాదు, భర్తది లేకున్నా ఏం లేదు, అత్తమామలది లేకున్నా ఏం లేదు, వరది లేకున్నా ఏం లేదు, నీ సపోర్ట్ మాత్రం నాకు ఫుల్గా ఉంది దేవుడా అని దేవుని మీదనే భారం వేసి నా బరువంతా దేవుని మీదనే వేసి తిరిగిన. నన్నైతే దేవుడు అందరితో చెప్పేది, అయ్యా నా బిడ్డలు ఇద్దరికి ఒకటేసారి పెళ్ళిళ్ళు చేసిన, ఇద్దరు ఒకటేసారి డెలివరీ కుర్రు అని నేనంటే అనేది, ఏం కాదులేమ్మా నీ దేవుడు నీకే, నీ పిల్లలు మంచిగా అంటారు, నీకు ఏం కాదు అనేది అన్నట్టే నా పిల్లలు మంచిగా అనేది. వాళ్ళు మంచిగా అన్నారు అనగానే నా గుండె మీద ఉన్న బరువు చాలా దిగిపోయినట్టు అనిపించేది. అట్లాంటి దేవుడు అంత వరం ఇచ్చింది నాకు. నిగ్గుకుంటూ వచ్చినాక మీరు దొరికిరు నాకు, యూట్యూబ్లో దొరికిరు మీరు. నా పిల్లల తల్లిదండ్రుల కన్నా ఎక్కువ, అన్నదమ్ముల కన్నా ఎక్కువ సపోర్ట్ చేస్తారు. నా బిడ్డ ఫస్ట్ మా రాజేశ్వరి ఛానల్ పెట్టుకుంది. నా బిడ్డనైతే మస్తు సపోర్ట్ చేసిర్రు. నా బిడ్డ తర్వాత నా కొడుకు పెట్టుకుండు, నా కొడుకుని సపోర్ట్ చేసిర్రు. నా పెద్ద బిడ్డ పెట్టుకుంది, ఆమె సపోర్టు ఆమెకు బాగా చేసిర్రు. నా చిన్న బిడ్డకు కూడా సపోర్ట్ చేసిర్రు. నేను వాళ్ళకి తండ్రి లేడు, తల్లిని ఒక్కదాని ఉన్నా. నాకు ఏమనిపిస్తుందంటే ఇప్పుడు నేను పోయినా పర్వాలే, నాకు నా పిల్లలకు మీరందరూ ఉన్నారు, మీ మీద వదిలేసిపోతున్నా, నా వాళ్ళు అందరూ ఉర్రు, నా పిల్లలు చూస్తారనే ధైర్యం నాకు ఎంతో ఉంది. నిజంగా చెప్తున్నా, సత్యంగా చెప్తున్నా. బల్లె గంట కొడుతురు నేను ఈ మాట అన్నందుకు. బల్లె గంట అనంగా గుళ్ళె గంట అనంగా సేమ్, బడి అనంగా గుడి అనంగా ఒకటే. అయితే నేను ఈ మాట అనగానే నా పిల్లలు మీ మీద వదిలేసిపోతున్నా అని నేను చేతులు ఎత్తి దండం పెట్టగానే బల్లె టంగ 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 గంట వచ్చింది. అంటే నాకు అనరాక అన్న టంగ టంగ అని మీరేమనుకోవద్దు అంటే, టంగ టంగనే వస్తుందిలే గంట, కానీ మీరేమని అనుకుంటారేమని. బడి గంట గుడి గంట మోగితే కరెక్టే అంటారు కదా. నా పిల్లలకు మాత్రం నేనున్నా లేకున్నా మీరందరు సపోర్ట్ ఇవ్వండి, మీరందరు సపోర్ట్ చేయండి. నా ఆరోగ్యం గురించి అడుగుతురు, నా కన్న తల్లిదండ్రుల కన్నా ఎక్కువ అడుగుతురు. మా నాన్న చనిపోయిండు మొన్న. ఇక నాన్న అంటే పెట్టకున్నా పొయ్యకున్నా కొండంత దీర్ణం ఇచ్చేది మా నాన్న. మా అమ్మ అయితే మాకు ఒక్కరోజు కూడా ఇట్లుండాలమ్మా గట్లుండాలమ్మా, ఇది గిట్లా గది గట్లా అని మా అమ్మ ఒక్కరోజు కూడా చెప్పపోయేది. మా అమ్మ ఏమైనా వంటల కానే ఉండేది. మేము 4 అక్క చెల్లెళ్ళం, 4 అన్నదమ్ములం. వంటలు చేసుకుంటా వండి పెట్టుకుంటూనే ఉండేది మా అమ్మ. మేము బేరానికి పోయేది, వ్యాపారం చేసుకుంటూ తిరిగేది. మేము చిన్నపిల్లల కాంచైనా కానీ 12 ఏళ్ళు అట్లా వచ్చిన కాంచోలైనా, 10 ఏళ్ళు వచ్చిన కాంచైనా వ్యాపారమే చేసేది. గంపల జామ పండ్లు పోసుకొని తిరిగి అమ్మేది, అమ్ముకొని ఇంటికి పోయేది. సినిమాలు అంటే మహా పిచ్చి ఉండేది. పడ్డ సినిమా పడ్డట్టు పోయిందాకా చూసేది. మోతుకూరలో సినిమా మారిందాకా అదే సినిమా చూసేది. రూపాయి టికెట్ కాంచి చూసిన నేను సినిమా. ఆట అని అంటారు, 30 పైసలు అంటారు, 40 పైసలు, 60 పైసలు, ఇవన్నీ తెలివై నాకు. రూపాయి టికెట్ కాంచి నేను సినిమా చూసిన. సినిమా మాత్రం పోయిందాకా, పడ్డదంటే ఆడి వెళ్ళిపోయిందాకా చూసేది. అట్లా ఉండే. నేను ఏం చదువుకోలేదు, నాకు అసలు చదువు అనేదే రాదు.
కానీ చదువుకోవాలని చాలా ఉండే కోరిక. కానీ మేము చాలామంది పోయే వరకే మా నాన్న చదివిపోయలే.